నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ వచ్చేసి రోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ డెలివరింగ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనే ఒక పర్టికులర్ టాపిక్ మీద మాట్లాడినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ బుల్డోజర్ జస్టిస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది జనరల్గా మనకు కేశవానంద భారతి కేసులో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ పర్టికులర్ కేసులో 1973లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్లో సో ఎలా పడితే అలా కాన్స్టిట్యూషన్ని లేకపోతే పవర్లో ఉన్నటువంటి పార్టీ తనకి ఇష్టమైన అంశాలని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మార్చుకోవాలనే ఒక ఇంటెన్షన్తో ఉంటున్న క్రమంలో ఎలా పడితే అలా కాన్స్టిట్యూషన్ని మార్చేదానికి కుదరదు. కాన్స్టిట్యూషన్ మార్చే ప్రొవిజన్స్ పార్లమెంట్కి ఉంది, లెజిస్లేచర్కి, బట్ ఇట్ షుడ్ నాట్ వైలేట్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేసి బేసిక్ స్ట్రక్చర్లోకి ఏమేమి వస్తాయనే ఒక పర్టికులర్ అంశాన్ని కేశవానంద భారతి కేసు ద్వారా ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్ట్రిన్ ఏదైతే ఉందో ఈ డాక్ట్రిన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ పొందుపరిచినప్పటికీ, కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ అనే పర్టికులర్ ఫ్రేజ్ని మెన్షన్ చేయకపోయినప్పటికీ ఒక లెజిస్లేచర్కి లేకపోతే పార్లమెంట్కి తన దగ్గర ఉన్నటువంటి సర్వాధికారాల్లో అమెండింగ్ పవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా ఒకటి కాబట్టి ఈ పవర్ని విచ్చలవిడిగా వాడి కాన్స్టిట్యూషన్ని విఘాతం కలిగించకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా సర్టెన్ లిమిటేషన్స్ ఆన్ లెజిస్లేచర్ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్ట్రిన్ అయితే తీసుకొచ్చే ప్రొవిజన్ చేశారు. అయితే అంతకుముందు ప్రభుత్వాలు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తుందనే ఉద్దేశంతోనే ఈ సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్ట్రిన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గవర్నమెంట్ ఏ పార్టీ పవర్లో ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని అమెండ్ చేసినప్పటికీ అది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాజ్యాంగం అనేది లేదు, బేసిక్ స్ట్రక్చర్ అనేది లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చిన అంశాన్ని ఇష్టం వచ్చినట్టు అమెండ్మెంట్ చేసే ప్రక్రియను మొదలుకున్న క్రమంలో సుప్రీంకోర్టులో చాలా కేసుల్లో కూడా వీగిపోయారు. కొన్ని కేసుల్లో బీజేపీకి గెలవడం కూడా జరిగింది. బీజేపీ తీసుకొచ్చిన చట్టాలు జ్యుడిషియల్ స్క్రూటినీ ముందు నిలబడటం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడే ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కంటే, బీజేపీ గత 11 సంవత్సరాల్లో చేస్తున్నటువంటి బుల్డోజింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, బుల్డోజింగ్ ఆఫ్ పార్లమెంట్, బుల్డోజింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బుల్డోజింగ్ ఆఫ్ ఎవ్రీ మెకానిజం ఇన్ ద డెమోక్రటిక్ సెటప్లో ఉన్నటువంటి ఎవ్రీ మెకానిజాన్ని బుల్డోజ్ చేసుకుంటూ బీజేపీ దేశాన్ని పరిపాలిస్తున్న విధానం ఏదైతే ఉందో దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ వేయాలంటే రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను అంటే రాజ్యాంగంలో కూడా బేసిక్ స్ట్రక్చర్ యొక్క ప్రొవిజన్ని దేశ ప్రజలకు తెలియచేయాల్సిన ఆవశ్యకత ఉందనే ఒక ఉద్దేశంతో బిఆర్ గవాయ్ గారు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అండ్ బీజేపీకి మెజారిటీ అంశాలు నచ్చని అంశాలు ఇవి. అందుకనే వాళ్ళకి బేసిక్ స్ట్రక్చర్ రాజ్యాంగం అనే అంశాలు వాళ్ళ తలకెక్కవు. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అంటే సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బీజేపీ ఒప్పుకోదు. సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేవి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంటే బీజేపీ వాళ్ళు చెప్పేదంటే మనుస్మృతి సుప్రీం అంటారు వాళ్ళు. తర్వాత సెకండ్ ప్రొవిజన్ రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. కానీ బీజేపీ ఏం చెప్తుందంటే ఇక్కడ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటుంది. ఇక్కడ తర్వాత ఫండమెంటల్ రైట్స్ గురించి సెక్యులరిజం అనేది ఇంకో ప్రొవిజన్ ఇన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కానీ సెక్యులరిజం అనే పదానికి బీజేపీ ఆ పదం వినేదానికి ఇష్టపడదు. ఫెడరలిజం ఇన్ ద సెన్స్ స్టేట్ గవర్నమెంట్స్కి యాజ్ వెల్ యాజ్ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి క్లియర్ కట్ డిమార్కేషన్ ఆఫ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని బీజేపీ ఒప్పుకునేదానికి ఛాన్సే లేదు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కులన్నింటినీ స్నాచ్ చేసుకుని రాష్ట్రాలకు ఉండేటువంటి పవర్స్ మీద కూడా పార్లమెంట్ ద్వారా చట్టాలు చేసి పార్లమెంటే సుప్రీం అనే ఒక భావనలో ఉన్నటువంటి పార్టీ. తర్వాత సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది బీజేపీకి నచ్చని అంశం. అసలు పవర్స్ మొత్తం తీసుకెళ్ళి నరేంద్ర మోదీ చేతిలో పెట్టాలా లేకపోతే బీజేపీ చేతిలో పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక దుర్మార్గం పోకడ బీజేపీ దగ్గర. తర్వాత బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఇంకో ప్రొవిజన్ ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ. అసలు జ్యుడిషియల్ రివ్యూ అనేది అసలు బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో అసలు రుచించని అంశం. ఎందుకంటే బీజేపీ చేసిందే చట్టం, బీజేపీ చేసిందే కరెక్ట్ అనే భావంతో ఉన్న మూర్ఖులు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా జ్యుడిషియల్ రివ్యూ అనే ప్రొవిజన్ని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. తర్వాత ఇంకొక అంశం ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అగైన్ బీజేపీ ఒప్పుకోదు. ఎందుకంటే బీజేపీ చేసే చట్టాలన్నింటినీ అల్టిమేట్గా కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టులో పర్టికులర్ యాక్ట్ పాస్ చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం జ్యుడిషియల్ స్క్రూటినీ ముందు నిలబడుతుందా లేదా అని డిసైడ్ చేయాల్సింది సుప్రీంకోర్టు జ్యుడిషియరీ కాబట్టి. సో జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ ఉంటే బీజేపీ ఆటలు సాగవు కాబట్టి జ్యుడిషియరీని డే 1 నుంచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినటువంటి డే 1 నుంచి జ్యుడిషియరీని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
ఎన్జాక్ని తీసుకొచ్చారు, నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ యాక్ట్ని. ఎన్జాక్ ద్వారా జ్యుడిషియరీ మొత్తాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. బట్ సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ మీద దాన్ని తీవ్రంగా కొట్టేసే ప్రయత్నం కొట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుని మీద పట్టు సాధించే ప్రయత్నంలో భాగంగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రతి పోకడని సుప్రీంకోర్టులో ఒక ప్రతిఘటన ఎదురవుతున్న క్రమంలో బీజేపీకి రుచించిన వన్ మోర్ ప్రొవిజన్ ఇన్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అండ్ రూల్ ఆఫ్ లా అనేది నచ్చదు వీళ్లకు. బుల్డోజర్ యాక్ట్ వీళ్లకు వీళ్ళు ఏం చేయాలనుకుంటే అదే రూల్ కావని రూల్ ఆఫ్ లా ప్రకారం దేశాన్ని నడిపించాలనేది మాత్రం బీజేపీ వాళ్ళకు రుచించదు. అండ్ ఫండమెంటల్ రైట్స్ని ప్రజలకు ఇవ్వాలి అనేది లేదు. ఫండమెంటల్ రైట్లో వన్ ఆఫ్ ద కీ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఎట్టి పరిస్థితుల్లో అసలు ఫ్రీడమ్గా మాట్లాడే ప్రొవిజన్ బీజేపీకి నచ్చదు. బీజేపీ చేసే ప్రతి చట్టాన్ని గమ్మున నోరు మూసుకొని వినే సిటిజన్సే ఉండాలి తప్ప బీజేపీ చేసేటువంటి దుశ్చర్యల్ని ఎదిరించి మాట్లాడే వాక్ స్వాతంత్రం దేశ ప్రజలకు ఉండకూడదని బీజేపీ కోరుకుంటుంది. అండ్ బీజేపీకి ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి వన్ మోర్ ప్రొవిజన్ వచ్చేసి లిమిటెడ్ పవర్ ఆఫ్ అమెండింగ్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్ని అమెండ్ చేయాలి, ఏ ప్రొవిజన్ని అమెండ్ చేయలేరు, ఏ ప్రొవిజన్ని అమెండ్ చేస్తే అది జ్యుడిషియల్ స్క్రూటినీ ముందు నిలబడుతుంది, ఏ ప్రొవిజన్ని అమెండ్ చేస్తే అది జ్యుడిషియల్ స్క్రూటినీ ముందు నిలబడదు, అది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుంది అనేది ఇక్కడ ఈ లిమిటేషన్ ఆఫ్ పవర్స్ అనమాట. సో ఈ లిమిటేషన్ ఆఫ్ అమెండింగ్ పవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దీన్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. బీజేపీకి అవకాశం వచ్చి వాళ్ళు అనుకున్నట్లు జరిగి 2024 లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి 400 సీట్లు వచ్చి ఉంటే ఈ లిమిటింగ్ పవర్ ఆఫ్ అమెండింగ్ కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయి, ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం మొత్తం పక్కకి వెళ్ళిపోయి ఈరోజు మనుస్మృతితో కూడుకున్నటువంటి దేశ మనుస్మృతిలో ఉండేటువంటి చట్టాల ద్వారా దేశాన్ని నడిపే ప్రక్రియ చేసేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు బీజేపీ దురదృష్టం, దేశ ప్రజల యొక్క అదృష్టం ఏంటంటే బీజేపీ అనుకున్నటువంటి 400 కాకుండా 240 సీట్లు రావడంతో ఈరోజు మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి బీజేపీ విధిలేని పరిస్థితుల్లో రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి అనుగుణంగా కొంతలో కొంత నడిచే ప్రయత్నం చేస్తుంది. మొత్తం నడుస్తుందని చెప్పను నేను. ఎందుకంటే బీజేపీకి రుచించని అంశం ఏంటి భారతదేశంలో అంటే రాజ్యాంగం. బీజేపీకి రుచించని అంశం భారతదేశంలో ఏదన్నా ఉందంటే ఫండమెంటల్ రైట్స్. బీజేపీకి రుచించని అంశం భారతదేశంలో ఈరోజు ఏముందంటే సుప్రీంకోర్టు యొక్క supremacy of judiciary. So independence of the judiciary, not supremacy, independence of the judiciary. బీజేపీకి ఈరోజు రుచించని అంశాలు ఏంటి అంటే ఫెడరలిజం బీజేపీకి రుచించదు. సో బీజేపీకి రుచించని రాజ్యాంగం డే 1 నుంచి బీజేపీ అండ్ అప్పుడు జనసంఘ్ ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్లకు డే 1 నుంచి రాజ్యాంగం అంటే వీళ్లకు చీదర, రాజ్యాంగం అంటే వీళ్లకు కంటగింపు. అందుకని రాజ్యాంగాన్ని వీళ్ళు డే 1 నుంచి వ్యతిరేకించేటువంటి పని చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి టైం వచ్చిన ప్రతిసారి ఆయన అటెండ్ అయిన ప్రతి మీటింగ్లో చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం తీసుకున్న రోజు ఆయన చెప్పినటువంటి మాట, నెయిదర్ జుడిషియరీ నార్ పార్లమెంట్ నార్ ఎగ్జిక్యూటివ్ ఇస్ ద సుప్రీం, ఇట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద సుప్రీం ఇన్ ద కంట్రీ అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది బీజేపీ వాళ్ళకు బిఆర్ గవాయ్ గారు రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి, భారతదేశం యొక్క డెవలప్మెంట్లో రాజ్యాంగం యొక్క పాత్ర గురించి టైమ్ అండ్ అగైన్ ఆయన చెప్తుంటే బీజేపీ వాళ్ళకి అది ఎట్టి పరిస్థితుల్లో రుచించట్లేదు. బీజేపీకి రుచించినా రుచించకపోయినా భారతదేశం ఈ రోజుకి స్టేబుల్గా 75 సంవత్సరాల తర్వాత ఎటువంటి సివిల్ రైట్ జరగకుండా సక్సెస్ఫుల్గా దేశం ముందుకు నడుస్తుందంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ప్రతి అంశం, అందులో మరీ ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్, ఇలాంటి ప్రొవిజన్స్ ఉండబట్టే భారతదేశం మల్టీ లాంగ్వేజెస్, మల్టీ రిలీజియన్స్, మల్టీ స్టేట్స్, మల్టీ రీజియన్స్ ఉన్నప్పటికీ ఈ రోజుకి స్టిల్ ఒక యునైటెడ్ కంట్రీగా ఉండగలుగుతుందంటే అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దేశం మొత్తాన్ని ఈ రోజుకి యునైటెడ్గా బాండింగ్గా ఉంచగలుగుతుంది. కానీ ఇదే బీజేపీకి ఇది నచ్చట్లేదు. రాజ్యాంగం ఉంటే బీజేపీ యొక్క డివిజివ్ పాలిటిక్స్ నడిచేదానికి ఇష్టం లేదు, సాధ్యపడదు. కాబట్టి టైం దొరికినప్పుడల్లా బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం మాత్రం టైం అండ్ అగైన్ చేస్తూ ఉంటుంది. అండ్ బేసిక్ స్ట్రక్చర్తో పాటు సిజేఐ గారు చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే బుల్డోజర్ జస్టిస్. ఏదన్నా ఇమీడియట్గా ఇన్స్టెంట్గా చట్టపరమైన లీగాలిటీస్ని పాస్ కాకుండా డైరెక్ట్గా బీజేపీకి నచ్చని వ్యక్తుల యొక్క ఆస్తుల్ని బుల్డోజర్ని పెట్టి ధ్వంసం చేసే విధానం ఏదైతుందో బుల్డోజర్ జస్టిస్, అది దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు
కొట్టిపడేయాల్సిన ఆవశ్యకత వచ్చిందంటే ఎగ్జిక్యూటివ్ కెనాట్ జ్యుడిషియరీ యొక్క రోల్ని ఎగ్జిక్యూటివ్ తీసుకోలేదు కాబట్టి ఎగ్జిక్యూటివ్ తన లిమిట్స్లో ఉండాలి కాబట్టి ఈ బుల్డోజర్ జస్టిస్ని సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ద్వారా కొట్టేసే ప్రయోజనం చేసిందనేసి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లియర్, బీజేపీ బుల్డోజర్ జస్టిస్తో నడిచే ప్రయత్నం చేయట్లా. బీజేపీ డే 1 నుంచి నరేంద్ర మోదీ కేంద్రంలో ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి వాళ్ళు రాజ్యాంగాన్నే బుల్డోజ్ చేయాలని చూస్తున్నారు, ప్రజాస్వామ్యాన్నే బుల్డోజ్ చేయాలని చూస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉండకుండా, దేశంలో రాజ్యాంగం అనే ఒక డాక్యుమెంట్ లేకుండా పరిపాలన సాగించే ఒక ఆటవిక దేశంగా తయారు చేయాలని చూస్తున్నారు. కానీ భారతదేశ ప్రజల యొక్క అదృష్టం భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం ఒక బలమైనటువంటి రాజ్యాంగం. ఈ బీజేపీ యొక్క దుష్టచర్యలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగకుండా ఉండేదానికి రాజ్యాంగం ఎక్కడికక్కడికి బ్రేక్లు వేస్తుంది. కాబట్టి 11 సంవత్సరాలుగా వీళ్ళు రాజ్యాంగాన్ని రకరకాలుగా మార్చి రాజ్యాంగబద్ధ సంస్థల్ని రకరకాలుగా సపోర్ట్ చేసి బీజేపీ అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాజ్యాంగం పవర్ఫుల్గా ఉండబట్టి బీజేపీ యొక్క విపరీతమైనటువంటి వికృత రాజకీయ దేశంలో సాగట్లేదు. రాజ్యాంగం అనేది బలంగా లేకుండా ఉంటే ఈ లిమిటింగ్ పవర్ ఆఫ్ ది అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి లేకుండా ఉండుంటే ఆ లిమిటింగ్ పవర్ ఆఫ్ ది అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పార్ట్గా లేకుండా ఉన్నా కానీ ఈ రోజుకే భారతదేశంలో బీజేపీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి పోకడలతో కూడుకున్నటువంటి రాజ్యాన్ని మనువాద పోకడలతో ఉన్నటువంటి చట్టాల ద్వారా దేశాన్ని నడిపించే ప్రయత్నం అయితే చేయగలిగేవారు. బీజేపీ తెలుసుకోవాల్సింది ఒకటి, భారతదేశంలో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్. సో ఎవరి పవర్స్ వాళ్ళకున్నాయి, ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకున్నాయి, ఎవరి లిమిట్స్లో ఎవరి బౌండరీస్లో వాళ్ళు కూర్చొని పనిచేయగలిగితే దేశం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. అలా కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థల్ని జ్యుడిషియరీ అవనివ్వండి, ఎగ్జిక్యూటివ్ అవనివ్వండి, లేకపోతే లెజిస్లేచర్ అవనివ్వండి, ఇవన్నీ కూడా బీజేపీ అవసరాల కోసం పనిచేయాలంటే చేసేదానికి సుప్రీంకోర్టు సిద్ధంగా ఉండదు, జ్యుడిషియరీ సిద్ధంగా ఉండదు. జ్యుడిషియరీకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ద జ్యుడిషియరీ పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్ చేసినటువంటి చట్టాలు అది రాజ్యాంగ పరిధిలో ఉన్నాయా లేదా అని స్క్రూటినీ చేసే బాధ్యత జ్యుడిషియరీ మీద, హయ్యర్ జ్యుడిషియరీ మీద ఉంది. సో హయ్యర్ జ్యుడిషియరీకి సైలెంట్గా ఉండేదానికి ఆస్కారం లేదు కాబట్టి బీజేపీ యొక్క విపరీతమైనటువంటి ఆటలు సాగట్లేదు. అండ్ ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్, అండ్ వితౌట్ అడ్రస్సింగ్ భారతదేశం రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రమే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ సక్సెస్ఫుల్గా జరిగి దేశం సస్టైనబుల్ మేనర్లో ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అండ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం కాకుండా బీజేపీ అనుకున్నటువంటి గత 10 సంవత్సరాలుగా పరిపాలన సాగించుకుంటూ ఉంటే భారతదేశంలో నిరుద్యోగం ఎలా పెరుగుతుందో అలానే పెరుగుద్ది, భారతదేశంలో ఆర్థిక అసమానతలు ఎలా పెరుగుతున్నాయో అలానే పెరుగుకుంటూ ముందుకెళ్తే భారతదేశంలో ఈ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన లేకుండా బీజేపీ తనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రతి వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని అన్డిక్లేర్డ్ డెమోక్రటిక్ మేనర్లో దేశాన్ని ఎలా పరిపాలిస్తున్నారు అలానే పరిపాలన సాగింది. బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవించని రోజులు భారతదేశం అభివృద్ధి పదంగా ముందుకెళ్ళేదానికి ఆస్కారమే లేదు. రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తేనే కాన్స్టిట్యూషన్ పరంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఏజెన్సీకి ఉండేటువంటి పవర్ ఆ ఏజెన్సీ చేతిలో పెట్టి ఆ ఏజెన్సీని స్మూత్ మేనర్లో ఫంక్షన్ చేయించగలిగితేనే భారతదేశం అభివృద్ధి అయి ముందుకెళ్తుంది తప్ప బీజేపీ అనుకున్నట్లు లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకున్నట్లు దేశాన్ని నడిపించుకుని ముందుకెళ్ళాలంటే భారతదేశం ఒక పూర్ కంట్రీగానే మిగులుతుంది తప్ప వీళ్ళు అంటున్నట్టు వీళ్ళు కలలుగంటున్నట్టు వికసిత భారత్ మాత్రం అయ్యేదానికి ఆస్కారం లేదు. వికసిత్ భారత్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయగలిగితేనే సాధ్యం. అది ఆ విషయాన్నే బిఆర్ గవై గారు చీఫ్ జస్టిస్ అయిన దగ్గర నుంచి చెప్తున్నారు. భారతదేశానికి రాజ్యాంగం సుప్రీం. ఈరోజు భారతదేశంలో ప్రజలకి ఉన్నటువంటి ప్రతి హక్కుని కూడా రాజ్యాంగం ద్వారా వచ్చింది. సో రాజ్యాంగం ఈజ్ ద సుప్రీం. రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి పరిపాలన సాగించుకుంటూ ముందుకెళ్తామనుకుంటే మాత్రం రాజ్యాంగానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కానీ దేశానికి చాలా పెద్ద మొత్తంలో ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం ఉంది. గత 11 సంవత్సరాలుగా జరుగుతుంది. అదే దేశంలో ఈరోజు ఏ ఒక్క ఏజెన్సీ కూడా ఇండిపెండెంట్గా పనిచేసేదానికి లేదు. వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ అన్నింటినీ బీజేపీ సెంట్రలైజ్ చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని బీజేపీ అవసరాల కోసం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఏజెన్సీ పనిచేసేటువంటి ఒక దుర్మార్గమైన సిచ్యువేషన్ని క్రియేట్ చేయగలిగారు. రాజ్యాంగం అనే రాజ్యాంగ స్పిరిట్ని కంప్లీట్గా చంపేసి, డెమోక్రటిక్ స్పిరిట్ని కంప్లీట్గా చంపేసేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఇది విధానాల పరంగా దేశాన్ని నడుపుతూ, ప్రభుత్వాన్ని నడుపుతూ దేశాన్ని వీళ్ళు రివర్స్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు, రాదర్ దాన్ టేకింగ్ కంట్రీ ఇన్ ప్రోగ్రెసివ్ మేనర్. థ్యాంక్ యూ.